ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు 20 నిమిషాల్లో నువ్వు అందుకోబోతున్నావు. సిద్ధంగా ఉన్నావా? 20 నిమిషాల్లో నీకు అందివ్వబోతున్నాను. ఈ రోజు నువ్వు సెలెక్ట్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్ తల్లి. ఎందుకంటే 100 కోట్లు నాకు కావాలి. నేను అడిగినంత డబ్బుని ఈ ఫకీరు ఇస్తాడా? కోట్ల డబ్బు ఫకీరు దగ్గర ఉందా? ఉంటే ఎలా ఇస్తాడు? గాలిలో నుంచి రాలి పడేలా చేస్తాడా? ఆకాశం నుంచి నా మీద వర్షంలా కురిసేలా చేస్తాడా? పైనుండి నా మీదకి డబ్బులు కట్టలను విసిరేస్తాడా? ఎన్ని అనుమానాలు బిడ్డ! నీ మనసులో ఇలా ఎన్ని అనుమానాలు ఉన్నాయి? నిజంగా ఈ ఫకీరు దగ్గర అంత డబ్బు ఉందా? అయితే ఇక్కడ ప్రపంచంలో ఒక్కొక్కరు కూడా ఒకేసారి అడుగుతారు, నాకు ఈ సమయంలో 100 కోట్లు డబ్బులు కావాలి అని అడుగుతారు. ఇంకొంతమంది 10 కోట్లు కావాలి అని అడుగుతారు. అంటే అందరూ, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒకేసారి డబ్బుని అడిగితే అంత డబ్బుని సాయి ఇస్తాడా? ఈ ఫకీరు దగ్గర అంత డబ్బు ఉందా? ఉంటే ఎలా ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడు? ఏ విధంగా అందిస్తాడు? ఎన్నెన్ని ప్రశ్నలు బిడ్డ, ఎన్నెన్ని అనుమానాలు. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాను. అయితే ఖచ్చితంగా 20 నిమిషాల్లో కోట్లకి అధిపతివి కాబోతున్నావు. లెక్క పెట్టుకో బిడ్డ, నిమిషాలు లెక్క పెట్టుకో, కానీ వదులుకోకు. ఈ అదృష్టం మళ్ళీ రాదు. సాయి సమాధానం చెప్పే రోజు వచ్చింది అంటే అది ఒక్కసారి మాత్రమే చెప్తాడు, మళ్ళీ మళ్ళీ చెప్పడు. కాబట్టి ఇన్ని రోజులకు నీకు సమాధానం చెప్పాలి అనిపించింది, చెప్పబోతున్నాను. నువ్వు కోరింది నీకు అందివ్వబోతున్నాను. నీకే కాదు బిడ్డ, ఈ రోజు అడిగిన, ప్రపంచంలో అందరూ కలిసి ఒకేసారి అడిగిన, కోట్ల మంది అడిగిన అందరికీ కోట్లు ఇస్తాడా లేదా అంటూ ప్రశ్నించావు కదా, వాటన్నింటికి ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను బిడ్డ. అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. నార్మల్గా మనలో కూడా చాలా మంది అడుగుతూ ఉంటాం కదా, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నాం, ఎన్ని బాధల్లో ఉన్నాము, సాయి మాకు డబ్బులు కావాలి అంటే ఇస్తాడా? సాయి అని పిలవగానే ఆయనే వచ్చి మాకు గాలుల నుంచే డబ్బులు వర్షం కురిపిస్తాడా? లేకపోతే కట్టల కట్లు మా ఇంట్లో ఊడి పడేలాగా చేస్తాడా? లేదంటే మా ఇల్లు ఏదైతే ఉందో అక్కడ పైనుంచి కిందికి ఏమన్నా వచ్చి పడేటట్లు చేస్తాడా? ఇలా ఎగతాళిగా, కొంచెం కోపంతో, కొంచెం బాధతో, కొంచెం కసితో, ఉక్రోషంతో పట్టలేక బాబా గారిని కూడా నిందించేస్తూ ఉంటాం. బాబా గారు అనే కాదు, ఏ భగవంతుడైనా కూడా మనం నిందించేస్తాం. కోపం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుందా? ఇస్తారా? ఎలా ఇస్తారు? గాలిలో ఎగురుతూ వస్తుందా? ఇలా కూడా అనుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి ఛాలెంజింగ్ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పబోతున్నారు బాబా గారు. బాబా గారు ఎలా ఇవ్వబోతున్నారు? 20 నిమిషాల్లో కోట్లకు అధిపతిని చేస్తాను అంటున్నారు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఆఖరిసారి అని ఎందుకంటానంటే, ఈయన దగ్గరికి జ్యోతిషానికి వెళ్తే రెండవ చోటికి ఇంకా లైఫ్ లో మీరు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఎంత గట్టిగా చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చాలా సులభంగా, ఈజీగా, సునాయాసంగా సాల్వ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మేము పర్సనల్ గా నేరుగా వెళ్ళలేమండి. ఎలా అంటే, మా ఇంట్లో ఒప్పుకోరండి అని అంటే అవసరం లేదండి. ఒక్క ఫోన్ చాలు. మీ ప్రతి సమస్య వింటారు, చక్కటి పరిష్కారాలు అందిస్తారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే మీకు రిజల్ట్ అన్నది అందిస్తారు. ఇక ఈ గురువు గారు ఒక్కొక్క మంచి నక్షత్రాలు, తిథులు ఉన్నప్పుడు కఠోర ఉపవాస దీక్షలో ఉంటారండి. మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా తన వాక్శక్తిని, వాక్శుద్ధిని పెంచుకోవటానికి ఈ సమయంలో మీరు కాల్ చేస్తే కనుక నిజంగా అత్యంత అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదంతా బాబా గారి ఆశీస్సులు ఉంటేనే జరుగుతుంది. ఏదేమైనా అవ్వనివ్వండి, ప్రేమ, పెళ్లి,
ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నిజంగా 20 నిమిషాల్లో నీ ఆలోచనలు మారతాయి, నీ జీవితం మారుతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఇది నీకు నేను మాట ఇస్తున్నాను బిడ్డ. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, చివరి వరకు చూస్తే నీకు ఈ మాట ఎందుకు చెప్పాడు నా సాయి అన్నది నీకు అర్థమైపోతుంది. అయితే నీ మనసులో ఎప్పుడు కూడా ఉంటుంది కదా, ఈ ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా కోట్లు కావాలని కోరుకుంటే సాయి అందిస్తాడా? సాయి దగ్గర అంత డబ్బు ఉందా? ఆ ఫకీరు దగ్గర అంత డబ్బు ఉందా? ఎలా వస్తుంది? ఆయనే జోలు పట్టుకొని అందరినీ అడుక్కుంటాడు కదా అన్న ప్రశ్న కదా బిడ్డ. అయితే ఇక్కడ విను, నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అది నీ దగ్గరికి రావటానికి సాయి సహాయం చేస్తాడు. ఖచ్చితంగా 100కి 100% సహాయం చేస్తాడు. ఇక నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అసలు ఎలా పని చేస్తాడు నా సాయి, నేను కోరుకున్నది ఎలా అందిస్తాడు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని నీకు అనిపిస్తుంది కదా. ప్రపంచంలో అందరి జీవితం ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది, భావాల మీదనే ఆధారపడి ఉంటుంది తెలుసా. నీ ఆలోచనలో నీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, డబ్బు పట్ల కానీ, ప్రేమ పట్ల కానీ, కుటుంబ బంధాల పట్ల కానీ, ప్రతిదీ కూడా నీ చుట్టూ నువ్వు చూస్తూ ఉన్నది నీ జీవితంలో జరుగుతుంది. మంచి చెడులన్నీ కూడా నీలో నుండి పుట్టినవే, బయట నుంచి రాలేదు. అవి నువ్వు ఏవైతే ఆలోచిస్తున్నావో అదే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీకు ఇష్టమేమో అనుకుని సాయి నీకు అదే అందిస్తాడు. నేను నిన్ను ఒక ప్రశ్న అడిగినా బిడ్డ, ఇక్కడ అడిగావు కదా, ప్రపంచంలో ఉన్న 1 కోట్ల జనాభా అందరూ కూడా ఒక్కొక్కళ్ళు నాకు 100 కోట్లు కావాలి అని కోరుకుంటే సాయి అందిస్తాడా లేదా? అందించలేడు. అది చాలా కష్టంలే, కష్టమైన పనిలే, ఆయన దగ్గర ఎక్కడ ఉంటుంది, అది జరిగే పని కాదులే అని అనుకుంటున్నావు కదా. అది ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ. ఎందుకో తెలుసా, ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను ఏది కోరుకుంటే, నేను ఏది ఆశపడితే, నేను ఏది చెయ్యాలని సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి నా సాయి శక్తి తోడు ఉంటుంది. సాయి నన్ను ముందుకు నడిపిస్తాడు, అటువైపు మార్గనిర్దేశనం చేస్తాడు, నా కోసం అవకాశాలను తీసుకువస్తాడు అని నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకొని నా మీద నమ్మకం ఉంచావు అనుకో, అది సాధ్యమే. ముందు నీ మీద నువ్వు నమ్మకం లేదు, ఇది నాకు అవుతుందా, జరుగుతుందా, నేను చెయ్యగలనా, ఇది నాకు దక్కుతుందా, నేను అందుకోగలనా అన్న ఇన్ని సందేహాలు, అనుమానాలు నీ మనసులో ఉన్నప్పుడు ఈ సాయి మీద అనుమానాలు రావటంలో, సందేహాలు రావటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదే. ఎక్కడైతే ఎవరి మీద వాళ్లకు నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, అలాంటి వారు సాయిని తప్పకుండా నమ్ముతారు. నమ్మినప్పుడు సాయి తప్పకుండా కోరిన కోరికల్ని తీర్చేస్తాడు. ఎందుకో చెప్పు, నా బిడ్డ నా మీద తన నమ్మకాన్ని అనే భారాన్ని ఉంచింది, తప్పకుండా వాళ్ళ కోరిక తీర్చాలి, తీర్చేసి నా భారాన్ని నేను దించేసుకోవాలి అని సాయి తహతహలాడుతాడు. నువ్వు నమ్మకం అనే భారాన్ని నా మీద పెట్టి చూడు, నీ జీవితంలో ఏం లోటు ఉంటుందో అప్పుడు అడుగు, నీకు ఏది అందివ్వనో అప్పుడు అడుగు. 100 కోట్లు ఏంటి, ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం కూడా నీ ముందు కుమ్మరించేస్తాను, నీ ముందు పెట్టేస్తాను. నమ్మకం నీ మీద పెట్టుకోవాలి. నీ మీద నీకు నమ్మకం లేదు, ముందుగా నీ మీద నీకు ఒక పట్టు లేదు, నేను సాధించగలను అన్న ఒక ధీమా లేదు, లోపాలన్నీ నీలో పెట్టుకున్నావు, సాయిని నిందించేస్తున్నావు. సాయి ఇస్తాడా, ఇవ్వగలడా, ఎంతుంది ఆయన దగ్గర అంటూ ముందు నా దగ్గర ఎంతుంది అని అది పక్కన పెడితే నీ దగ్గర ఏముంది బిడ్డ? నమ్మకం ఉందా? నీ మీద నీకు విశ్వాసం ఉందా? నేను చెయ్యగలను అన్న ఒక పట్టుదల ఉందా? ఏదీ లేదు. ముందు నీలో ఏం లేదో దాన్ని చూడు, పెంచుకో. నీ సాయి ఏం కావాలో నీకు అందిస్తాడు. అయితే నువ్వు ఏది కోరుకుంటే అది సాయి తప్పకుండా అందిస్తాడు. సాయి అన్లిమిటెడ్గా నువ్వు కోరుకున్న దాన్ని ఇస్తూనే ఉంటాడు. చిన్నది గాని పెద్దది గాని నువ్వు ఆశించింది ఖచ్చితంగా అందుతుంది. నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఎంత అడిగినా సరే సాయి అందిస్తాడు. అందించట్లేదు అని అనుకుంటే అసలు ఈ భూమి మీదకి నువ్వు అసలు జన్మ ఎత్తేవాడివే కాదు కదా. నువ్వు మనిషి రూపంగా ఈ భూమి మీదకి వచ్చావు అంటే నువ్వు ఏదైతే అడుగుతావో, నమ్మకంతోటి సాయిని అడుగుతావో, సాయి నీకు అందించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాడు.
నువ్వు ఎప్పుడూ కూడా ఏదైతే మంచిగా ఆలోచిస్తావో పదే పదే మనం అంటే నువ్వు అనుకునే మాటలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి అని నీకు తెలుసా? నీ జీవితంలో ఏదైనా కూడా నువ్వు ఎలా ఉంటేనే అలానే నీ జీవితం కూడా ఉంటుంది. అది నీకు తెలుసా? తెలియదు కదా. యద్భావం తద్భవతి అని విన్నావు కదా. నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలా అనుకుని చూడు, నాకు డబ్బు సమృద్ధిగా అందుతోంది, సాయి నాకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయాలు అందిస్తున్నాడు అని ఆలోచిస్తూ మంచిగా ఒక సకారాత్మక ఆలోచనలు ఉన్నట్లయితే నీ చుట్టూ వాతావరణం కూడా, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ జరిగే ప్రతి ఒక్కటి కూడా, నీకు వచ్చే ఆలోచన కూడా డబ్బు సంపాదనకు ఎలా కావాలో అలా మారిపోతాయి. దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి, ద్వారాలు తెరుచుకుంటాయి. నీ ఆలోచనలే ఇక్కడున్న తాళం చెవి బిడ్డ. నీ చుట్టూ పునర్మితం అవుతాయి. నీకు ఎలా కావాలో, ఎంత కావాలో నీకు మార్పు చెందుతాయి. నమ్మకంగా ఉండాలి. నీకు మంచి ఆరోగ్యం కావాలి, నా కుటుంబ బంధాలతోటి నేను మంచిగా ఉంటున్నాను కూడా, నాకు కావలసినవన్నీ జరిగిపోయాయి కూడా, నేను కోరుకున్నవన్నీ కూడా నాకు అందాయి అయ్యే విధంగా నా జీవితంలో నా సాయి నాకు అన్ని అందించినందుకు నా సాయికి కృతజ్ఞతలు అని చెప్పు. ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా బ్యాంకు అకౌంట్లోకి ₹1,00,00,000 బ్యాలెన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బాబా నాకు మంచి భార్యను ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి మంచి మంచి మాటలు, మంచి మంచి ఆలోచనలు నీ మనసులో నింపుకో, నీ మెదడులో నింపుకో. నీ జీవితంలో అన్నీ కూడా ఇప్పటికే వచ్చేసాయి. నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు దక్కింది. ఆ దక్కితే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావో ఒక్కసారి కలగను ఆనందంతో ఇప్పుడే ఊహించుకో. నీ మెదడులో ఒక ఊహా చిత్రాన్ని రచించుకో. నువ్వు అలా గనుక నీ జీవితాన్ని ఊహించుకొని నువ్వు చూసి ఆనందపడటం మొదలు పెట్టావు అంటే, దానికి తోడు నీ కష్టం, నీ తెలివి, నీ ఆలోచనలు అన్నీ తోడయ్యాయి అంటే నీ సాయి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది బిడ్డ. నీ జీవితం నీ కళ్ళ ముందు మారుతుంది. నమ్మకంతో చెయ్యి. నువ్వు ఏది అడిగినా సరే అది సాయి ఇస్తాడు. నువ్వు 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు అడిగితే కూడా సాయి దగ్గర ఉన్న సంపదలో ఇసుక రేణువు అంత కూడా కాదు నువ్వు అడిగింది. జోలి సంకన వేసుకుని అందరినీ అడుక్కునే సాయి దగ్గర అంతుందా? ఆ ఫకీరు దగ్గర అంతుందా? ఇదే కదా నీ అనుమానం. ఎలా ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? గాలిలో నుండి ఊడిపడేలా చేస్తాడా? డబ్బులు వానలా కురిపిస్తాడా? ఇవే కదా నీ అనుమానాలు. అయితే ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలా ఉంటుంది అంటే బిడ్డ, ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, నాకు ఈ పూటకు ఒక ₹1000 చాలు బాబా, నాకు ఒక 5,000 చాలు, ఇవి చాలులే, ఇంకేం అవసరం లేదులే బిడ్డ, ఇలా అనుకుంటున్నావు అంటే ఆలోచించు, కష్టపడు. 100లు కాదు, 1000 కాదు, కోట్లు కాదు, 100 కోట్లకు గురిపెట్టు. ఒక లిమిట్ అనేది ఎప్పుడూ పెట్టుకోకు బిడ్డ. లిమిట్ పెట్టుకున్నావు అంటే ఆ లిమిట్లోనే, ఆ హద్దులోనే ఉండిపోతావు. దాన్ని జీవితంలో నువ్వు దాటలేవు. హద్దులు దాటి అంటే డబ్బు విషయంలో హద్దులు దాటి ఆలోచించినప్పుడే నీ జీవితం ముందడుగులు వేస్తుంది. అలాగనే చెడు ఆలోచన కాదు, తప్పు దారిలో వెళ్ళమని కాదు, మోసం చెయ్యమని కాదు, వంచమని కాదు, నలుగురిని నష్టపెట్టమని అంతకంటే కూడా కాదు. నీ తెలివితేటలకు పనిపెట్టు. నువ్వు ఇంకా చురుగ్గా పరిగెత్తటం మొదలుపెట్టు. నీ ఆలోచనలు ఇంకా మెరుగ్గా ఉండేలాగా చేసుకో. నీ తెలివి, నీ మనసు, నీ మెదడు, నీ ఆలోచనలు, నీ కష్టం అన్నీ ఉపయోగించు. అప్పుడు డబ్బు దారులు వాటంతట అవే తెరుచుకుంటాయి, నీకు స్వాగతం పలుకుతాయి. ఆ దారుల్లో నువ్వు డబ్బు సంపాదించడానికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకో తెలుసా? ఒక మనిషి ఎక్కడైతే కష్టాన్ని దాచుకోకుండా, తెలివితేటలు దాచుకోకుండా, తన బుద్ధిని దాచుకోకుండా దాన్ని బహిర్గతం చేస్తాడో, సాయి చెంతకు చేరుస్తాడో, అప్పుడు ప్రతి ఒక్కటి కూడా సాధ్యమవుతాయి. అవన్నీ కూడా ఇక్కడ పెట్టుబడిగా పెట్టి నువ్వు కష్టపడ్డావు అని అంటే అదృష్టపు ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఆ ద్వారాలు తెరవటానికి తాళం చెవే ఈ రోజు నేను నీకు అందిస్తున్న సందేశం. ఈ సందేశాన్ని ఒక తాళం చెవిగా మార్చుకుని నీ అదృష్టమైన తలుపులని తెరుచుకున్నావు. నీ చేతులతో నువ్వు తెరిచావంటే 100 కోట్లు కాదు బిడ్డ, 1000 కోట్లు అయినా నీ సొంతమవుతాయి. నీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి, నీ ఖాతాలోకి పడతాయి. సాయి నిన్ను ఎంచుకున్నాడు. ఈ రోజు నిన్ను సెలెక్ట్ చేసేశాడు. నీ పేరును అదృష్టపు ఖాతాలోకి జమ చేశాడు. అందుకే ఈ వీడియో నీ కట్టపడింది. ఈ మాటలు నీ చెవున పడుతున్నాయి. సాయి సందేశాన్ని ఇప్పటి వరకు వింటూ వచ్చావు.
ఇప్పటిదాకా అక్కడ ఆగి నీ సాయి సందేశాన్ని విన్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం మారటానికి 90% కూడా ఇప్పుడు నువ్వు వచ్చేసావు. ఇక ఉన్నది 10% మాత్రమే. ఈ చివరి ఈ 2 మాటలు విన్నావంటే 100% కూడా పూర్తయిపోతుంది. నీ జీవితంలో ఒక్కసారి అదృష్టపు తలుపులు మల్లున తెరుచుకుంటాయి. ఈ సందేశం వినటం పూర్తయిన తర్వాత ఇది మాత్రం 100కు 100% కూడా జరిగి తీరుతుంది బిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా లిమిట్లో ఆలోచించుకు. నాకు 100 కోట్లు కావాలి, నా జీవితంలో నేను ఎంతో పెద్ద కంపెనీలు పెట్టాలి, నా బ్రాంచెస్ నేను విస్తరింప చేయాలి, నేను కోరుకున్న బిజినెస్ ఏదైతే ఉందో అది పెద్దగా మొదలు పెట్టాలి, నేను చిన్న ఇల్లు కాదు బాబా, నాకు పెద్ద బంగళా కావాలి, 10 గ్రాములో 20 గ్రాములో బంగారం కాదు, ఒంటి నిండా కాదు, నేను బంగారానికి రాజు రాణి అవ్వాలి. ఇలా ఆశలు కూడా గొప్పగా ఉండాలి బిడ్డ, ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న దానికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు. నీ ఆలోచన చిన్నగా ఎప్పుడు ఉంటుందో అక్కడే ఆగిపోతావు, అక్కడే తిరుగుతావు, ఆ చుట్టుపక్కనే ఉండిపోతావు. ఆ గీత దాటి బయటకు రావాలి. ఒక గీత గీసుకోకు. ఎప్పుడూ కూడా నీ గీత ఎలా ఉండాలంటే చిన్న గీత ఉండకూడదు, అది ప్రపంచపు సరిహద్దులు దాటిపోయేలాగా అంత పెద్దగా ఉండాలి. నీ గీతను నువ్వు గీసావు అంటే అలా పెట్టుకో. గురి అప్పుడు అడుగు చూడు, నీ కష్టాన్ని ఉపయోగించి, నీ తెలివితేటలను ఉపయోగించి చూడు, నీ బుద్ధిని ఉపయోగించి చూడు, నీ చురుకుదనాన్ని ఉపయోగించి చూడు. సాయి నీకు ఏమిస్తాడో, 100 కోట్లు ఇవ్వగలడా లేదా, సాయి దగ్గర అంత ఉందా లేదా, సాయి దగ్గర ఏముంది ఏం లేదు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ముందుగా నీలో ఉన్న లోపాన్ని దిద్దుకో, నీలో ఏమి లేదో దాన్ని భర్తీ చేసుకో. నీ మీద నీకు లేని నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని నువ్వు కలిగిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అసలైన ఆయుధం, అసలైన ఇంధనం నీ దగ్గర లేదు. నీ మీద నమ్మకం నీకు లేదు, నీ మీద విశ్వాసం నీకు లేదు. అలాంటప్పుడు నీకు ఏది అడిగే అర్హత కూడా ఉండదు బిడ్డ. ఇవన్నీ నీ దగ్గర పుష్కలంగా ఉన్న రోజు మాత్రమే నువ్వు అడగటానికి అర్హుడివి, అర్హురాలివి అవుతావు. ముందు నీలో ఉన్న లోపాలను దిద్దుకో. నీలో ఏం లేవో వాటిని భర్తీ చేసుకోవటానికి ప్రయత్నించు. భర్తీ చేసుకున్నాక నువ్వు ఒక్కసారి కోరి చూడు, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. ఇక్కడ నీకు కోట్లు వచ్చాక, కోట్లు సంపాదించాక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి ఊహించుకో. ఊహా చిత్రం సిద్ధం చేసుకో. నీ మెదడులో జీవించు. ఎవరైతే మెదడుతో జీవిస్తారో అలాంటి వాళ్ళు కళ్ళ ముందుకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. నమ్మకంతో చెయ్యి. నువ్వు ఏది అడిగినా సరే సాయి అది తప్పకుండా అందిస్తాడు. నువ్వు అడిగిందే ఇసుక రేణువ అంత అని గుర్తుపెట్టుకో. చాలా ఇక ఇసుక రేణువ అంత అడిగావు, కానీ 100 కోట్లు కావాలి అని అనుకుంటున్నావు అంటే అది నీకు పెద్ద సంఖ్య కావచ్చు, కానీ సాయికి కాదు కదా. సాయి దృష్టిలో కాదు. సాయి సంపదలతో పోలిస్తే నువ్వు అడిగింది ఎంత బిడ్డ? కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, అది నీకు మాత్రమే పెద్ద సంఖ్యలో ఉంటుంది. సాయికి అది చాలా చిన్న సంఖ్య. నువ్వు కోరుకున్నది సాయి ఇవ్వగలడు. కాబట్టి నువ్వు మనిషి రూపంలోకి ఈ భూమి మీదకి వచ్చావు. నమ్ము తల్లి, మనస్ఫూర్తిగా నమ్ము. ఎందుకంటే సాయిని ప్రేమించు, డబ్బుని ప్రేమించు, నీ చుట్టుపక్క ఉన్న వాళ్లను ప్రేమించు, బంధాలని ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకో, నీపై ఉన్న నమ్మకాన్ని ఏర్పరచుకో. నా ఆలోచనలే నా జీవితం అని గట్టిగా నమ్ము. పాజిటివ్గా ఆలోచించటం, పాజిటివ్గా అన్నీ కూడా నీ సాయి దగ్గరికి చేర్చటం, నీ కోరికలు, ఆలోచనలను ఎక్కడికి వెళ్ళినా మంచిగా మాట్లాడటం, మంచితోనే గడపటం, నీ మెదడులో నువ్వు ఎలా ఊహించుకుంటూ నువ్వు వెళ్ళటం. ఇక వాటంతట అవే ద్వారాలు తెరుచుకుంటాయి, మార్గాలు ఏర్పడతాయి, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఎప్పుడూ కూడా ఏమడుగుతావు బిడ్డ? బాబా ఈ కష్టాలను తీర్చు, భగవంతుడా నాకు ఈ అప్పులను తీర్చు, నాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి, భగవంతుడా ఈ కష్టాలు నా వల్ల కావటం లేదు, తినడానికి తిండి కూడా లేదు, ఇల్లు చూడు ఎలా ఉందో, ఎవరు కూడా నా మాట వినటం లేదు, నాకు దక్కాల్సినవి ఏమి దక్కటం లేదు. లేదు 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 కాదు 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 ఇదే అడుగుతున్నావు. నీకు తెలుసో తెలియకో లేదు లేదు కాదు కాదు అని నువ్వు చెప్తున్నావు. అక్కడ ఏమవుతుందో తెలుసా బిడ్డ? కాదు లేదు కాదు లేదు అన్న మాట ఎప్పుడూ కూడా నీ నోటి నుండి రాకూడదు, నీ మెదడులో కూడా రాకూడదు, నీ ఆలోచనల్లో కూడా రాకూడదు. అదే నీకు ఏం చెప్తాయో తెలుసా? నువ్వు ఏం కోరావో అది రెట్టింపై మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ విశ్వం వేరే, నీ సాయి వేరే కాదు. విశ్వంతో నీ సాయి, నీ సాయితో విశ్వం మమేకమై ఉన్నారు. నువ్వు ఇక్కడ విశ్వానికి ఏమి ఇస్తావో తిరిగి అదే నీకు ఇస్తుంది. అలా కాకుండా నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను,
నాకు కావాల్సినవన్నీ నా బాబా నాకు అందించాడు, నా కోరికలను తీర్చేశాడు, నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది, నా అవసరానికి తీసుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ నేను వాళ్ళకు సమయానికి డబ్బు తిరిగి ఇచ్చేశాను. నేను ఎంతో ఆరోగ్యవంతురాలిని, ఎంతో అదృష్టవంతురాలిని. అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. సిరి సంపదలు నా ఇంట్లో లోటు లేకుండా ఉన్నాయి, సమృద్ధిగా నిండి ఉన్నాయి. ఎటువైపు చూసినా నాకు ప్రేమ దొరుకుతోంది. ఇలా నువ్వు మనసులో అనుకో, నీ సాయికి చెప్పుకో. ఇవన్నీ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు బాబా అని నువ్వు గనక చెప్పినట్లయితే, నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నందుకైనా, నీ నమ్మకాన్ని నిజం చెయ్యటానికైనా సరే నేను నీ కోరికలను తీర్చేస్తాను బిడ్డ, ఖచ్చితంగా తీర్చేస్తాను. నాకు 100 కోట్లు కావాలి బాబా, నేను 100 కోట్లకి అధిపతిని కావాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకో. ఆ సంకల్పం వైపు నీ అడుగులు పడేలాగా చెయ్యకపోతే అప్పుడు అడుగు బిడ్డ, అప్పుడు అడుగు. నువ్వు సంకల్పం చేసుకో, నీ మీద నువ్వు నమ్మకాన్ని ఉంచుకో, నీ మీద ఉన్న విశ్వాసాన్ని ఉంచుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, సాయికి చెప్పు. అప్పుడు ఖచ్చితంగా నీ సాయి నీ కోరికను తీర్చేస్తాడు. ఇంకొకటి, ఎప్పుడూ కూడా డబ్బుని చిన్న చూపు చూడకు, డబ్బు గురించి చెడుగా మాట్లాడుకో. వ్యక్తి గురించి మనం మంచిగా మాట్లాడితే ఆ వ్యక్తి మన దగ్గరికి రావటానికి ఇష్టపడతారు. అదే చెడుగా మాట్లాడితే మన దగ్గరికి రావటానికి ఇష్టపడతారా? లేదు కదా. డబ్బు కూడా అంతే. డబ్బు గురించి చెడుగా మాట్లాడినా, దాన్ని చిన్న చూపు చూసినా నీ దగ్గరికి రాదు. డబ్బుని గౌరవించు, నిన్ను గౌరవించు, నీ మీద నమ్మకం పెట్టుకో. డబ్బు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి జాగ్రత్త. నీ మనసులో సంకల్పం గొప్పది అయితే గనుక ఖచ్చితంగా నీ సాయి నీ కోరికల వైపు తీసుకువెళ్తాడు. నువ్వు కోరింది నీ వైపు ఆకర్షించేలా చేస్తాడు. నీకు చెప్పాను కదా, 20 నిమిషాల్లో 25 నిమిషాల్లో నీ జీవితం మారబోతోంది, కోట్లు నీకు అందిస్తాను అని. ఇప్పుడు నీ మనసులో కోట్ల కన్నా విలువైన ఆలోచనలను, నమ్మకాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీలో నింపాను. ఇవన్నీ నింపుకొని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టు. నేను ఏదైనా సాధిస్తాను, ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని నా సొంతం చేసుకుంటా అన్న ఒక్క సంకల్పంతో నువ్వు ఉండు. సాయి అవకాశాలు నీ ముందుకు కుప్పల తెప్పలుగా తీసుకువస్తాడు. అటువైపు అదృష్టపు వాకిళ్లు తెరుస్తాడు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది బిడ్డ. సాయి నీకు మాటిస్తున్నాడు అంటూ ఈరోజు బాబా గారు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మనక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.